యేసుక్రీస్తు మానవుడు అని చూసాం. యేసులో యేసు స్వభావంలో రెండు ఉన్నాయి. ఒకటి దైవ స్వభావం, రెండోది మానవ స్వభావం గురించి ఇప్పుడు దాకా మనం చూసాం. యేసుక్రీస్తు మానవుడు అని చెప్పడానికి కావలసిన అవన్నిటిని మనం చూసాం. యేసుక్రీస్తు మానవుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు దేవుడు అని కూడా మనము చూడాలి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 19వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నాం. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. 19వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు దైవత్వం గురించి హెడ్డింగ్ యేసుక్రీస్తు యొక్క దైవత్వము. బైబిల్ గ్రంథం అంతా యేసుని గురించి రాయబడి ఉంది. ఆ మాటకు వస్తే ప్రవచనాలు కూడా యేసుని గురించి రాయబడ్డాయి. మనం చూసాం కదా 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుని గురించిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పాను. ప్రవచనాలు కూడా యేసు గురించి చెప్తా ఉన్నాయి. అనగా పాత నిబంధన గ్రంథము కూడా యేసు గురించి చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. యేసుని మనం ప్రేమిస్తే లేఖనములు మనం ధ్యానం చేస్తాం. లేఖనములు యేసు గురించి ఉన్నాయి. ఆ మాటకు వస్తే థీమ్ ఆఫ్ బైబిల్ గ్రంథం యొక్క థీమ్ అంతా, ఉద్దేశం అంతా క్రీస్తుని గురించి మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞని గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞ గైకొనేటండి, నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మనం ప్రభువుని ప్రేమిస్తే కనుక ప్రభు యొక్క లేఖనాలను ఖచ్చితంగా మనము ధ్యానం చేస్తాము అని చెప్తున్నట్లుగా అర్థమవుతూ ఉంది. సేమ్ ఇవే మాటలు మనము 14వ అధ్యాయం 15వ వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఓకే, మనము మార్నింగ్ ఒక వచనాన్ని చూసాం. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం నుంచి 11వ వచనం వరకు యేసుక్రీస్తుని గురించిన విషయాలు సమస్యగా మారినాయి. యేసుక్రీస్తు దేవుడు లేదా యేసుక్రీస్తు మానవుడు అని మనుషులు ఒప్పుకోవట్లేదు అని మనకు అర్థమవుతా ఉంది. అపవాది మనుషులను మోసగిస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతాను. మొదటి 6 వచనాలు. ప్రియులారా, చూస్తున్నారా బైబిల్ మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మను దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. మనం అన్నీ నమ్మడానికి ఎంత మాత్రం వీలేదు. ఎక్కడి నుంచి ఏ దేవుని ఆత్మను మనం పరీక్షించాలి అన్నాడు. ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారో ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారు కాదో మనం పరీక్షించాలన్నాడు. ఇది అంత సులువైన విషయం ఎంత మాత్రం కాదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు కాదు చెప్పడానికి మన పైన రెడ్ లైట్ గ్రీన్ లైట్లు ఏమి లేవు. ఎత్తిమైన రెడ్ లైట్ గ్రీన్ లైట్లు ఏమి లేవు. ఒకవేళ దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అయితేనే గ్రీన్ లైట్, దేవుని ఆత్మ కలిగిన వారు అయితే రెడ్ లైట్ ఎలకటాకి అవేమి లేవు. మీరు హైదరాబాద్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తే కనుక మీరు ఎంటర్ అవుతున్న ముందు, మీరు రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్న ముందు పెద్ద డిటెక్టర్ పెట్టుంటుంది. మెటల్ డిటెక్టర్ లేకపోతే సెక్యూరిటీ పెట్టుంటుంది. లోపలికి నువ్వు వెళ్ళగానే నువ్వు ఒకవేళ అన్వాంటెడ్ వెపన్స్ కనుక తీసుకెళ్తే కనుక అది శబ్దం చేస్తుంది. అలాంటివి ఏం లేవు. ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారో ఎవరు దేవుని ఆత్మ కలిగిన వారో మీరు కనిపెట్టాలి అన్నాడు. ఏంటో వచ్చినాం, యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. బావు, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనో అది దేవుని సంబంధి కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధ ఆత్మ వచ్చినది మీరు సంగతి విన్నారు కదా. ఇదివరకే అది లోకంలోనికి వచ్చి ఉన్నది. దేవుని ఆత్మను లేతే మనము దైవత్వం గురించి చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లల మీ దేవుని సంబంధులు మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించినారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. లోకము వారి మాట వినును.
లోక సంబంధులు మాట్లాడినట్లు మాట్లాడతారు. ఎవరు అంటే యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు మనుషుడు కాదు అనేవారు లోక సంబంధులు మాట్లాడినట్లు మాట్లాడతారు. కానీ లోకము వారి మాటలు వినును అన్నాడు. మరి దేవుని సంబంధులు, దేవుని ఎరిగిన వాడు మన మాట వినుడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనం సత్యస్వరూపిగా ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. భ్రమపరచు ఆత్మ ఏదో, సత్యస్వరూపి ఆత్మ ఏదో ఈజీగా కనిపెట్టచ్చు. ఏంటంటే క్రిస్టాలజీలో సమస్య ఉంటే కనుక అది భ్రమపరచు ఆత్మ, క్రిస్టాలజీలో సమస్య లేకపోతే కనుక దేవుని ఆత్మ. సింపుల్, లైట్ అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ మెటల్ డిటెక్టర్ కూడా సంబంధం లేదు. సింపుల్ కాన్సెప్ట్, ఒకటే విషయం. ఎవరు దేవుని సంబంధులు కారు, ఎవరు దేవుని సంబంధులు? క్రీస్తుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు దేవుని సంబంధులు, జ్ఞానం లేని వారు కాదు. భ్రమపరచు ఆత్మ కలిగిన వాడు అనగా క్రీస్తు దేవుడు, క్రీస్తు మానవుడు ఒప్పుకునేవాడు క్రీస్తు సంబంధి, లేకపోతే దైవ సంబంధి, లేకపోతే ఆత్మ కలిగిన వాడు. క్రీస్తు దేవుడు మాత్రమే క్రీస్తు మానవుడు కాదు అని చెప్పేవాడు భ్రమపరచు ఆత్మ కలిగిన వాడు. లేకపోతే క్రీస్తు మానవుడు మాత్రమే దేవుడు కాదు అని చెప్పేవారు భ్రమపరచు ఆత్మ. అంటే రెండింటిని ఒప్పుకోవాలి, మానవుడును ప్లస్ దేవుడు అని ఒప్పుకునేవాడు మాత్రమే దేవుని ఆత్మ కలిగిన వాడుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త, మన ఎక్కువగా దైవత్వం అనే మాట వచ్చినప్పుడు యోహాను దగ్గరే ఉంటాం ఎక్కువగా. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, యేసు ఎవరంట? దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇది వ్రాయబడెను. మొదటి పత్రికల్లో ఏమన్నాడంటే యేసు మానవుడు అని రాశాడు. రెండవ పత్రికలో ఏమన్నాడు? యేసు మానవుడు కాదు అని ఎవరు చెప్తాడో వాడు అసలుకి వాడికి వందనములు చెప్పొద్దన్నాడు. సువార్త రాస్తూ అని ఏమంటున్నాడు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. తన పత్రిక దగ్గరికేమో మానవుడు అని రాస్తున్నాడు, ఇక్కడ సువార్తకు వచ్చేసరికి ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటున్నాడు. అంటే యేసు క్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడు, దైవ లక్షణములు కలిగిన వాడని అర్థమిస్తా ఉంది. ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 29 నుంచి 31, 16వ అధ్యాయం 29వ వచనం నుంచి 31వ వచనం. అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మీకు బాగా తెలుసు కదా, ఇది లాజరు ధనవంతుడు నరకయాత్ర పడుతున్నాడు. లాజరు అబ్రాహాము రొమ్మున ఆడుకున్నాడు. ఈ విషయాలు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడితో మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ స్థలం రావడానికి వీల్లేదు, దయచేసి ఎవరినైనా ఇక్కడి నుంచి పంపించుంటే కనుక కింద ఉన్న వారికి ఎవరున్నారంట? ప్రవక్తలు, మోషే ఉన్నాడు అన్నారు. ప్రవక్తలను, మోషేను ప్రవక్తలు ఉన్నారు. మోషే ప్రవక్తలు ఎవరు? ధర్మశాస్త్ర గ్రంథం. మోషే అనే మాట వచ్చింది అంటే ధర్మశాస్త్ర గ్రంథం. క్రింద ఎవరున్నారంట? ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, కింద ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఒకవేళ ధర్మశాస్త్ర గ్రంథమును ప్రవక్తల గ్రంథమును నమ్మని ఎడల ఒకడు మృతుల్లో నుండి లేచినను వారు ఎంత మాత్రము నమ్మరు. ఇప్పుడు ప్రవచన గ్రంథములోను ధర్మశాస్త్ర గ్రంథములోను చదివితే అందులో నమ్మిక పుట్టే విషయాలు ఉన్నాయి. అనగా ధర్మశాస్త్ర గ్రంథము కానీ ప్రవక్తల గ్రంథము కానీ ఎవరి గురించి రాయబడుతుంది? క్రీస్తు గురించి రాయబడుతుంది. ఆ క్రీస్తు నమ్మితే నువ్వు వచ్చిన స్థలానికి రావు, నువ్వు ఖచ్చితంగా పరలోకానికి అబ్రహాము రొమ్మున ఆనుకునేవాడు అన్నాడు. అంటే పాత నిబంధన గ్రంథములో ధర్మశాస్త్ర గ్రంథమైనా కానీ ప్రవక్తల గ్రంథమైనా కానీ కీర్తన గ్రంథమైనా కానీ ఎవరి గురించి రాయబడుతున్నాయి అంటే క్రీస్తు గురించి రాయబడుతున్నట్లుగా, రాసినట్లుగా, క్రీస్తు గురించి బోధ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇదే లూకా సువార్త 24వ అధ్యాయము 25
25, 26, 27. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. మోషేయు, బైబిల్ చూస్తున్న 27 వచ్చినాం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనం అన్నిటిలో తనను గూర్చిన వచనముల భాగము వారికి తెలిపెను. అమ్మాయి మార్గంలో ప్రయాణమవుతున్న ఇద్దరికే అంట బైబిల్ చెప్తుందంటే, మోషేయు మరియు ప్రవక్తలు లేఖనములు ఎవరి గురించి రాయబడి చెప్తుందంటే క్రీస్తుని గురించి వ్రాయబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అదే 24వ అధ్యాయం 44 వచ్చినాం. లూకా సువార్త 24వ అధ్యాయము 44 వచనం చూస్తున్నాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తన గ్రంథములోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవి. బైబిల్ గ్రంథంలో అనగా పాత నిబంధన గ్రంథంలో ఎవరి గురించి వ్రాయబడింది అంటారంటే నన్ను గూర్చి వ్రాయబడి ఉందని చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. పాత నిబంధన గ్రంథంలో లేఖనం చెప్తున్న సత్యం ఏంటంటే యేసు గురించిన విషయాలు అక్కడ వ్రాయబడినట్లుగా లేఖనము మనకు అర్థమవుతా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. మనం మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. వినాల వాక్యం. దేవుని సాక్ష్యం ఏంటి? తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసమించేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధకుగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఈ జీవము ఆయన కుమారుని యందుంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. యేసు క్రీస్తు దేవుని కుమారుడని ఎవరు నమ్ముతారో వారు జీవము కలిగిన వారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదని ఎవరు నమ్ముతారో వారు జీవము లేనివాడు అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దైవత్వము కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 51 వచనం. లూకా 9:51. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమును సంపూర్తి మగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకుంటున్న కంటే ముందుగా దూతను పంపెను. బైబిల్ చూసినట్లయితే కనుక ఇంకా టైం అయిపోతుందని దేవుడు తన కుమారుడు ఆయన యేసుక్రీస్తు కుమారుడిని చెప్పడానికి ఆయన రెడీ అవుతున్నట్లుగా బైబిల్ చూస్తాం. సో ఓవరాల్గా పాత నిబంధన గ్రంథమే కానీ కొత్త నిబంధన గ్రంథమే కానీ యేసు దేవుని కుమారుడు అని చెప్తుంది. యేసు దైవ లక్షణాలు కలిగిన వాడు, దేవుని కుమారుడు అని చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథం చూస్తాం. మనము యేసుక్రీస్తు దేవుడు అని చెప్పే కొన్ని ప్యాసేజీలను మనం చూద్దాం. యోహాను సువార్త 1 దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇప్పుడు అతను కుంటివాడైనా గుడ్డివాడైనా మనకి పెద్ద ఉపయోగం లేదు. రోగి అని మాత్రం మనం కొత్తది కనిపెట్టక్కర్లా. ఒకటి, అతను కుంటివాడైనంత మాత్రాన మనకు వచ్చిన లాభం లేదు, గుడ్డివాడైనంత మాత్రాన మనకు నష్టము లేదు. అతనికి స్వస్థత వచ్చింది అన్నది మాత్రం ప్రాముఖ్యమైనది. ఓకేనండి. మరి ఇంకెక్కడ చెప్పారా? నీ పరిపెత్తుకుని నడమని యేసుక్రీస్తు ప్రభు ఇంకెక్కడ చెప్పారా? చెప్పలేదా? పక్షవాయు కలిగిన నడవలేకపోతున్నాడు కదా. నీ పరిపెత్తుకుని నడమన్నాడంటే ఇతనికి ఏ వ్యాధి అయి ఉండాలి? కుంటివాడై ఉండాలి. గుడ్డివాడైతే ఖచ్చితం కాదు. నీ పరిపెత్తుకుని నడమనాల్సిన అవసరం. నేను మీకు చెప్తాను. ఇప్పుడు
ఓకే, నీ పరుపెత్తుకుని నడమన్నాడు. వ్యాధి తగ్గిపోద్ది అన్నాడు, నీ పరుపెత్తుకుని నడము అన్నాడు కదా. నీ పరుపెత్తుకుని ఎవరిని నడమన్నాడంటే కనుక కృంటి వాళ్ళనే నడమన్నాడు, నీ పరుపెత్తుకుని నడమన్నాడు. కృంటి వాళ్ళని స్వస్థపరిచినప్పుడు నీకేం కనబడుతుంది అన్నాడు. అంతే కదండి, నీకేం కనిపిస్తుంది అన్నాడు, అక్కడ అడిగాడు. ఇక్కడేమో నడవమన్నాడు. నడవమన్నాడు అంటే ఖచ్చితంగా ఏ వ్యాధి అయి ఉండాలి? కుంటయుడు అయి ఉండాలి. ఏ వ్యాధి అయితే మనకు చెప్పలేదు కదా. రెండు అసలు సీరియస్ ఆలోచన చేస్తే ఏ వ్యాధో మనకు చెప్పలే ఆయన. ఒకటి, అసలు వ్యాధి గురించి ఆలోచన చేస్తున్నావు కానీ ఆ కోనేటి గురించి ఆలోచన చేయట్లేదు అసలు మనం. ఆ కోనేరుకున్న స్పెషాలిటీ ఏంటో తెలియదు మనకి. దేవదూత రావటం ఏంటి, 38 సంవత్సరాలకు ఒకసారి రావటం ఏంటి, సంవత్సరం ఒకసారి మనకి తెలియదు కదా. ఒకసారి రావటం ఏంటి, నీళ్ళు కదలటం ఏంటి. నీళ్ళు దేవదూత వచ్చినప్పుడు కదిలినట్టు తెలుసుద్ది, అవేం తెలియదు మనకి. ఇప్పుడు నీళ్ళు జనరల్గా కదులుతుంటాయి కదా, ఇండివిజువలే కదా, కనిపించదు కదా దేవదూత. సో అవన్నీ మనకి పూర్తి డీటెయిల్స్ అయితే లేనప్పుడు ఎక్కడ ఉండడం మంచిది. కొత్తది మనం కనిపెట్టడం ఎందుకు? వెంటనే 9వ వచనం కనుక వెళ్తే కనుక 9వ వచనం, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాను. క్లియర్గా ఉంది కదా, నడిచాను. వాడికి ఏమైనా వ్యాధి ఆ దినమందు, ఇక్కడ నుంచి ప్రాముఖ్యమైనది, ఇప్పుడు ప్రాముఖ్యమైనది. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకుని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పిరి. అందుకు వారు స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడవమని నాతో చెప్పిన నేను. వారు నీవు పరిపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవరైనా వాడు అడగగా ఆయన ఎవడో స్వస్థత నొందినవాడు నొందిన వానికి తెలియలేదు. ఆ చోట నా గుంపు కూడా ఉండుట కనుక యేసు తప్పించుకొని పోయాను. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినం వచ్చింది. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈయన స్వస్థపరిచారు. ఈయన స్వస్థపరిస్తే ఇక్కడ నిన్ను స్వస్థపరిచింది ఎవరు అని అక్కడున్న యూదులు అడిగారు. ఇతను అంటాడు, నన్ను ఎవరో పరుపెత్తుకొని నడవమని చెప్పాడు, నేను నడిచానని చెప్తాడు. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటున గుంపు కూడి ఉండేను కనుక యేసు తప్పించుకుని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇంకా పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఎవరికి తెలియజెప్పాడు? యూదులు. ఈ కాంటెక్స్ట్లో యూదులు అంటే యూద మతాధికారులు అని అర్థం. ప్రత్యేకంగా యోహాను సువార్తలో యూదులు అన్నాడు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు అని అర్థం. యూదులతో చెప్పాను అంటే సామాన్యమైన యూదులతో కాదు, యూద మతాధికారులతో ఆయన చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. ఇక్కడ హింసించారు, మరో చోట చంపాలనుకుంటున్నారు. కార్యము ఏ రోజు జరిగిందంట? విశ్రాంతి దినం జరిగింది. అందుకే యూదులు యేసుని హింసించారు. స్వస్థపరచబడ్డాడు అతను బాగానే ఉన్నాడు, కానీ కార్యము సబ్బాతు రోజున జరిగింది కాబట్టి యేసుని హింసించారు. అంటే సబ్బాతు రోజున ఏ పని చేయడానికి వీలేదు. ఆ దినము విశ్రాంతి దినము. ఆ దినములో నువ్వు వేరొక పని చేయడానికి ఎంత మాత్రము నీకు అనుమతి లేదు. ఆ రోజున నువ్వు దేవుని పని మాత్రమే చేయాలి, వేరొక పని చేయడానికి వీల్లేదు. వేరే పని చేస్తే నువ్వు ఎవరైతే ఈ ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞ ఇచ్చిన దేవునిని తిరస్కరించినట్లు, దేవుని అవమానపరిచినట్లు, దేవుని కట్టడను నువ్వు అతిక్రమించినట్లు, దేవుని శాసనములను నువ్వు పాటించలేని వాడివి. అది ఏ పని అయినా కానీ ఆ రోజున నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా?
యేసు ఇంటెన్షనల్గానే ఈ వ్యక్తిని ఆ రోజున, అనగా సబ్బాత్ రోజున, విశ్రాంతి దినము రోజున ఈయనను బాగు చేశాడు. ఎప్పుడైతే ఈయన బాగు చేశాడో వెంటనే అక్కడున్న యూదా మతాధికారులకు, యూదులు అంటే యూదా మతాధికారులకు కోపం వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే ఈయనను హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. గుడ్. ఇక్కడ నుంచి మనము లేఖనాలను చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సబ్బాతు రోజున, అనగా విశ్రాంతి దినము రోజున ఈ వ్యాధిగ్రస్తుని స్వస్థపరిచేసరికి యూదులకు కోపం వచ్చింది. యూదులు ఈయనను హింసించిరి. యేసుని హింసిస్తున్నారు యూదులు. ఎందుకు? సబ్బాతు రోజున ఆయన అతన్ని వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, సబ్బాతును నువ్వు అతిక్రమించడానికి ఎవరువి? ఏ అధికారము చేత నువ్వు సబ్బాతును అతిక్రమించావు? విశ్రాంతి దినము పాటించకుండా ఉండటానికి నీకే అధికారము ఉంది? మనకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. చూసినట్లయితే కనుక, నేను తండ్రితో సమానమైన వాడిని. కారణం ఏంటంటే దేవునికున్న లక్షణాలు, దేవునికున్న ఎసెన్స్, దేవునికున్న నేచర్, దేవునికున్న స్వభావం నాకు ఉంది కాబట్టి నేను దేవుణ్ణి అన్నాడు. రెండవది, నేను దేవునితో సమానమైన కారణం ఏంటంటే దేవుడు చేసే ప్రతి పనిని నేను కూడా చేస్తున్నాను. తండ్రి ప్రేమిస్తాడు, నేను కూడా ప్రేమిస్తున్నాను. తండ్రి మృతులు లేపుతాడు, నేను కూడా లేపుతాను. తండ్రి తీర్పు తీర్చడు, నేనే తీర్పు తీస్తాను. అంటే తండ్రి చేయి ప్రతి పని నేను చేస్తున్నాను కాబట్టి నేను ఎవరిని అంటే దేవుణ్ణి, నేను కూడా దేవుణ్ణి అని చెప్పినట్లు చూస్తాం. మూడవది, తండ్రికి ఏదైతే శక్తి ఉందో అది నాకు ఉంది కాబట్టి నేను ఎవరిని అంటే నేను దేవుణ్ణి అని చెప్తున్నట్లు చూస్తాం. మీరు చూస్తే కనుక తండ్రికి సమస్తం తెలుసు, కుమారుడికి తెలిసినట్లుగా. కొలసీలకు రాసిన పత్రిక 1:19, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. కొలసీ 1:19, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని తండ్రికి అభిష్టమాయను. 2వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరములో ఉన్న క్రీస్తునందు కనిపిస్తుంది. అంటే క్రీస్తు ఎవరు? దేవుడు అని అర్థమిస్తుంది. రెండో అధ్యాయం 3వ వచనము, కొలసీ రాసిన పత్రిక. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమైన, బేస్డ్ ఆన్ లవ్. విమోచన కార్యములో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, తండ్రి కుమారుని ప్రేమించాడు, కుమారుడు తండ్రిని ప్రేమించాడు. కుమారుడు తండ్రిని ప్రేమించాడు కాబట్టి తండ్రి యొక్క మాటను కుమారుడు అంగీకరించి సిలువలో మరణించాడు. అనగా తండ్రి దేవుడైతే కుమారుడు కూడా దేవుడే. ఆయన చేసే గొప్ప పనుల గురించి రాశాడు. 21వ వచనంలో పునరుద్ధానం, తండ్రి లేపుతాడు, నేను కూడా లేపుతానన్నాడు. 22వ వచనంలో తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ నేనే తీర్పు తీరుస్తాను. అంటే తండ్రి చేసే పనులన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నేనెవరిని అంటే దేవుణ్ణి అన్నాడు. మొదటి విషయం,
నేను దేవునితో సమానమైన వాడిని. కారణం ఏంటంటే దేవునికి ఉన్న స్వభావం నాకుంది. ఆయన ఎల్లప్పుడూ పనిచేస్తాడు, నేను ఎల్లప్పుడూ పనిచేస్తున్నాను. ఆ స్వభావం మా ఇద్దరికి ఉంది కాబట్టి నేను దేవుణ్ణి. రెండోది, యేసుక్రీస్తు దేవుడితో సమానము. కారణం ఏంటంటే దేవుడు చేసే ప్రతి పని యేసు చేస్తాడు. ఆయన మృతులు లేపుతాడు, నేను లేపుతాను. ఆయన తీర్పు తీరుస్తాడు, నేను కూడా తీర్పు తీరుస్తాను. ఆయన సృష్టి ఆయన ద్వారా వచ్చింది, నేను కూడా సృష్టించాను. ఆయన దేవుడు కాబట్టి నేను కూడా దేవుణ్ణి. మూడవది, యేసుక్రీస్తు తండ్రితో సమానము. కారణం ఏంటంటే తండ్రికి ఉన్న శక్తి యేసు ప్రభు దగ్గర ఉంది. 21వ వచనం. వచనం 5:21. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించున్నాడో, చూస్తున్నారు బైబిల్, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించుచున్నాడో అలాగే క్రీస్తును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. వావ్! యేసు క్రీస్తు దేవుడే. ఎలా? తండ్రి బ్రతికించడానికి శక్తి ఉంది, క్రీస్తు కూడా బ్రతికించే శక్తి ఉంది. కాబట్టి నేను ఎవరిని అంటే దేవుణ్ణి అన్నాడు. ఆయన ఇచ్చిన ఈ సాక్ష్యం, ఆయన చెప్తున్న ఈ సాక్ష్యం 21వ వచనంలో ఆయన చెప్తున్న సాక్ష్యం, తండ్రి మృతులు ఎలాగో లేపి బ్రతికించును, అలాగే కుమారుడు తనకి ఇష్టమైన వారిని బ్రతికించును. ఆయన క్లెయిమ్ చేసిన ఈ సాక్ష్యము 3 ఆప్షన్లు మనకు విడిచిపెట్టింది. ఆయన క్లెయిమ్ చేసిన ఈ సాక్ష్యం, ఈ మాట 3 ఆప్షన్లు మనకు విడిచిపెట్టింది. ఒకటి, ఇది సత్యమైతే ఆయన ఎవరు? దేవుడు. గుడ్. ఈ మాట సత్యమైతే ఆయన దేవుడు. రెండవది, ఇది అబద్ధమైతే ఆయన మనల్ని మోసం చేస్తున్నాడు. మూడవది, ఒకవేళ ఆయనకు తెలియకుండా మాట్లాడితే గనక ఆయన కొంచెం పిచ్చి పట్టిన మనుషుడు అనుకోవచ్చు. ఎందుకు తెలుసా? ఏ మనిషి నేను దేవుణ్ణి అనుకోడు, ఏ మనిషి నేను దేవుణ్ణి అని చెప్పడు. చెప్పే విషయము గనక సత్యమైతే దేవుడు, చెప్పే విషయం రాంగ్ అయితే ప్రజలను మోసగిస్తున్నాడు. చెప్పే విషయం తనకు తెలియకుండా చెప్తూ ఉంటే అతనికి పిచ్చి ఉందని అర్థం. సింపుల్గా, తండ్రి ఎలాగ మృతులు లేపున్నావు అలాగ నేను లేపుతున్నాను, తండ్రికి ఉన్న శక్తి నాకుంది అన్నాడంటే నేను దేవుణ్ణి అన్నాడు. నేను దేవుణ్ణి అని చెప్పిన సాక్షి 3 ఆప్షన్లు మాత్రం మీకు విడిచిపెట్టింది. ఒకటి, అది వాస్తవమైతే కనుక దేవుడు. రెండోది, అబద్ధమైతే కనుక ఆయన మోసం చేస్తున్నాడు. మూడోది, ఆయనకి తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన పిచ్చివాడు. ఎందుకు తెలుసా? ఏ మనిషి నేను దేవుణ్ణి అని చెప్పుకోడు కదా. భూమి మీద ఏ మనిషి నేను దేవుని చెప్పుకోడు. దేవుడు కాకపోతే దేవుడు అని చెప్తున్నాడంటే అబద్ధం ఆడుతున్నాడంటే అది ప్రజలని మోసగిస్తున్నాడని. అతడు మోసగిస్తున్నాడని తనకు తెలియకుండానే తన జీవితంలో జరిగిపోయిందంటే అతడు పిచ్చోడే. లోకంలో ఏమి ఉన్నాయి కదా, మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మనము నేను దేవుణ్ణి అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అవ్వాలంటే దేవుడు నిత్యుడు, చనిపోకూడదు కదా. దేవుడు సర్వం తెలుసు. దేవుడు అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు, గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్, నిత్యము ఉండేవాడు. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. నేను నిత్యం ఉంటానంటారు, ఇంకొక వేరొక రూపంలో వస్తానంటే వేరే రూపంలో ఉంటాం కాదు. ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగానే ఉండాలి. సో యేసు క్రీస్తు ప్రభు అంటే తండ్రితో సమానం కావాలంటే తండ్రి దగ్గర శక్తి నాకు ఉంది, తండ్రి లేపగలడు, నేను కూడా పునరుద్ధరణము, నేను కూడా నాకు ఇష్టమైన వారిని నేను లేపగలను. కారణం ఏంటంటే నేను దేవుణ్ణే, నేను దేవుణ్ణి అని ఆయన చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. లోకంలో అల్టిమేట్ పవర్ ఏంటో తెలుసా? అంటే
ఈయన అందరికన్నా శక్తివంతుడు, అందరికంటే బలమైన వ్యక్తి మోయస్ గారే అని చెప్పడానికి ఏం చేయాలి తెలుసు ఆయన? ఏంటండి అది? ఏం చేయాలి? అల్టిమేట్ పవర్ ఏంటి? నా క్వశ్చన్ అర్థమైందా? తీసేవాళ్ళు. అల్టిమేట్ పవర్ ఏంటి? అరే అక్కడ ఉందండి, అక్కడ మీరు 5వ వచనంలో చదివి 21వ వచనంలో ఉంది. అల్టిమేట్ పవర్ ఏంటి? ఏంటండి? గుడ్. మన నుంచి లేపటమే. నా తండ్రి ఎలాగూ లేపుతున్నాడు అలాగనే నాకు ఇష్టం వచ్చిన వారు నేను ఇది దానికి మించింది లేదు. ఇక తీసి బాల్ తీయటం రాదు కాదు, ఎట్లా అంటే ఇదేదో రావటం కాదు. మీకు అర్థమవుతుందా? లేకపోతే చెప్పగా అయిపోవడం కాదు. అల్టిమేట్ పవర్ ఏంటంటే చచ్చిపోయిన లేపటం. అది పవర్ అంటే. 21వ వచనంలో అంటాడు, తండ్రి మృతుని ఎలాగు లేపును బ్రతికించును, అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చింది వారిని బ్రతికించు. అల్టిమేట్ పవర్. దీనికి మించింది లేదు. ఇక గుండె కాయ ఆగిపోయాడు వాళ్ళకి, యూదులకు వింటున్న అధికారులకు. అయ్యో తండ్రికి ఎలాంటి శక్తి ఉందో నాకు కూడా అలాంటి శక్తి ఉంది. ప్రజలు అనుకుంటారు, హే ఇదే నేను ఎట్లా మాట్లాడితే నీకు పిచ్చనే ఉండాలి, తప్పుడే చెప్తుండాలి, మోసగిస్తుండాలి, లేకపోతే దేవుడు అయి ఉండాలి. 3 ఆప్షన్స్ మిగిలి ఉన్నాయి. ఎవరు ఈ విషయం అంగీకరిస్తాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడు. అంగీకరించిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళక నిత్య జీవంలోకి, నిత్య నరకంలోనికి వెళ్తాడు. లాజరును లేచి చూపించారు. కాదు యాక్చువల్గా ఏంటంటే 3:20 నుంచి కోమలో అంటే మెలకుగానే ఉన్నారు, కానీ కష్టపడుతున్నారు. ఎట్లా అయినా సరే నేను ఈ క్లాస్ వినాల్సిందే మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారు. కానీ అవును, అల్టిమేట్ పవర్ లోకంలో ఒక వ్యక్తికి జీవం ఇవ్వటమే. దేవుడే ఈ లోకంలో ఉన్న సమస్తానికి జీవం ఇచ్చినవాడు. 17వ అధ్యాయంలో అంటాడు కదా, 17వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథంలో పౌలు ఒక మాట చెప్పినట్లుగా మనం చూస్తాం. 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో మేబీ పౌలుని బర్నబాను వారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఏంటండి అఫ్కోర్స్ కరెక్ట్. కానీ పౌలు మీరెందుకు ఇలాగ చేయించినారు, మేము కూడా మానవులమే, భూమిని ఆకాశం అందరి సమస్తం ఉంచిన జీవము గల దేవుణ్ణి ఆరాధించండి అని పౌలు ఎన్నో వచ్చినామన్నా 14వ అధ్యాయం. ఓకే చదువుతా. ఎన్నో అధ్యాయం? 14వ అధ్యాయం 14. ఓకే. అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేయించున్నారు, మేము కూడా మీ స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశ భూమిని సముద్రం వాటిలో ఉన్న సమస్త రుచించిన జీవము గల దేవుని వైపు తిరగండి. ఈయనలో ఏముందో తెలుసా? జీవం ఉంది. అల్టిమేట్ పవర్ ఇవ్వగలిగిన వాడు, లోకమున్న సమస్తానికి జీవము ఇవ్వగలిగిన వాడు, బయలాజికల్ లైఫ్ని ఇవ్వగలిగిన వాడు ఈయనే. చూస్తున్న ఈ చెట్లు వీటన్నిటికీ బయలాజికల్ లైఫ్ ఉంది, వాటికి జీవం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎర్త్, ఈ భూమి కదులుతూ ఉంది, దీనికి ఇన్విజిబుల్ లైఫ్ ఉంది. భూమి కదులుతూ ఉంది, సూర్యుడు కదులుతున్నాడు, ఇన్విజిబుల్ కనిపించని జీవం ఉంది. మానవునికి స్పిరిచువల్ లైఫ్ ఇస్తున్నాడు, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇది దేవుడి నుంచి వచ్చేది మాత్రమే అర్థమవుతా ఉంది. ఇంకా చిత్రం ఏంటంటే తనకిష్టమైన వారికి ఆయన ఇస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన జీవము కాబట్టి, ఆయన జీవము కలిగిన వాడు కాబట్టి. నేను దేవునితో సమానమైన వాడును. కారణం ఏంటంటే దేవునికి ఉన్న శక్తి నాకుంది, దేవుడు లేపగలడు, నేను కూడా నాకు ఇష్టం వచ్చిన వాడు నేను. కాబట్టి నేను కూడా దేవుడనే జనాలు అనుకుని ఉంటారు. పిచ్చైనా అయి ఉండాలి, అబద్ధమన్నా ఆడుతుండాలి,
లేకపోతే ఈయన దేవుడైనా అయి ఉండాలి. ఈజ్ గాడ్, ఆయన దేవుడే. యేసుక్రీస్తు దేవుడితో సమానం. 4వది, యేసుక్రీస్తు దేవుడితో సమానము. కారణం ఏంటంటే దేవునికి ఉన్న అథారిటీ, దేవునికి ఉన్న అధికారం ఈయనకి ఉంది. 4వదండి, యేసుక్రీస్తు దేవుడితో సమానం. కారణం ఏంటంటే దేవునికి ఉన్న అధికారం ఈయనకు ఉంది. ఐదో అధ్యాయం 22 వచనం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చుటకు తండ్రి కుమారునికి అప్పగించున్నాడు. వాస్తవానికి తీర్పు తీర్చేది తండ్రే, కానీ తీర్పు తీరుస్తుంది కుమారుడు. తండ్రి తీర్పు తీరుస్తున్నాడంటే తండ్రికి అధికారం ఉంది. ఇప్పుడు ఆ తండ్రి తీర్పు తీర్చినట్లుగా కుమారుడు కూడా తీర్పు తీరుస్తున్నాడంటే ఈ కుమారుడికి అధికారం ఉంది. తండ్రికి ఎట్టి అధికారం ఉందో ఈ కుమారుడికి అట్టి అధికారం ఉంది. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడే. తండ్రికి అధికారం ఉన్న దాన్ని బట్టి తండ్రి దేవుడైతే నాకున్న అధికారమును, అదే అధికారమును బట్టి నేను కూడా దేవుడినే. డైటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దైవత్వం గురించి మనము వింటున్నాం. దేవుడు యేసుక్రీస్తు మానవుడు మాత్రమే కాదు సుమా, యేసుక్రీస్తు దేవుడు అని DITY, దేవుడు దైవము లేకపోతే దైవ లక్షణాలు కలిగినవాడు. దైవానికి తీర్పు తీర్చే అధికారం ఉంటుంది. నాకు కూడా అత్యధికారం ఉంది అన్నాడంటే ఈయన ఎవరు అయి ఉండాలంటే దేవుడే. 5 3వ అధ్యాయం 18 వచనం చూస్తారా? ఇందులో రిఫరెన్స్ రాసుకోండి. 3:18 ఆయన యందు, అవునండి, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎస్, తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చగలిగిన వాడు. నేను కూడా తీర్పు తీరుస్తాను. కారణం ఏంటంటే నేను దేవుని. ఓకే, 5వది ఏంటండి? 5వది 23వ వచనం. తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచువాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడి. 23వ వచనం. నేను తండ్రితో సమానమైన వాణ్ణి. నాకు తండ్రికి ఉన్న లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను తండ్రితో సమానమైన వాడను. తండ్రి చేసే పనులు నేను చేస్తాను. నేను తండ్రితో సమానమైన వాడను. తండ్రికి ఉన్న శక్తి నాకుంది. నేను తండ్రితో సమానమైన వాడను. తండ్రికి ఉన్న అధికారం నాకుంది. నేను తండ్రితో సమానమైన వాడను. తండ్రికి ఉన్న గౌరవము, తండ్రికి ఆరాధన చేసే ఆరాధన నాకు కూడా ఉంది కాబట్టి ఎందుకు ఈయన్ని గౌరవించాలి? కారణం ఏంటంటే తనకిష్టమైన వారిని ఆయన లేపున, అందుకే ఆయనకు ఆరాధన ఉంది. ఎందుకు ఈయన్ని హానర్ చేయాలి? ఎందుకు ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి? ఎందుకు ఈయన్ని వర్షిప్ చేయాలి? ఎందుకు ఈయన్ని గౌరవించాలి అంటే కనుక ఎటర్నల్ లైఫ్ని, జీవము కలిగిన వాడు, అన్నిటికీ జీవము, అబ్సల్యూట్ అల్టిమేట్ పవర్ కలిగిన వాడు
శక్తిమంతుడు కాబట్టి, అన్నిటికీ జీవం ఇవ్వగలిగిన వాడు కాబట్టి, ఆధ్యాత్మిక జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు కాబట్టి ఈయన మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. 4వ అధ్యాయంలోనికి వెళ్తే కనుక, మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంకి వెళ్తే కనుక 24 పెద్దలు, 4 జీవులు, కెరూబులు, సెరాపులు అందరూ కలిసి సింహాసనం ఎదుట చేరి ఆయనను ఆరాధన చేస్తున్నారు. 24 పెద్దలు సింహాసనం ఆసీనున్న వారి ఎదురు సాగిలపడి యుగములకు జీవించున్న వారికి నమస్కారం చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండను, దానిని బట్టి సృష్టించబడు కనుక నీవే మహిమ ఘనత ప్రభావమునకు నరుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట ఉంచిరి. దేవుని ఆరాధన. ఎవరికి ఆరాధన? క్రీస్తుకి ఆరాధన, క్రీస్తుకి మహిమ, క్రీస్తుకు ఘనత. సింహాసనం ఎదుట కూర్చున్న వానికి ఎదుట సాగిలిపడి ఆరాధన చేసి వారి కిరీటములు తీర్చినట్లు చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10 నుంచి 11 వచ్చినారు. ఆ సింహాసనం ఎదుట వేసి వారి కిరీటములు తీసి ఆ సింహాసనం ఎదుట వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు తెలుసా? పంపిన వాడిని, నన్ను పంపిన వాడిని ఆరాధన చేస్తున్నారు. 6వ అధ్యాయంలో చూస్తే కనుక, ఇది 6వ అధ్యాయము యోహాను సువార్త 28వ వచనం కనుక మనం చదివినట్లయితే, మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవలని ఆయనను అడగగా, 15వ అధ్యాయము 23వ వచనం యోహాను సువార్త 15:23, నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించిన. అనగా తండ్రికి ఆరాధన వస్తే కుమారునికి కూడా ఆరాధన రావాలి అని వెళ్ళి చూస్తున్నాం. తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఒకటే మార్గం ఉంది, అది కుమారుని ద్వారానే. కుమారుడు తప్ప తండ్రిని బయలుపరిచిన వాడు ఎవడును లేడు. తండ్రిని చూడాలనుకున్నవాడు కుమారుని చూస్తే తండ్రిని చూచినట్లే. పరలోక రాజ్యం ఎవరి ద్వారా వస్తుంది అంటే కేవలం కుమారుని ద్వారా వస్తున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఓకే, 6వది మనం చూస్తాం. నేను యేసుక్రీస్తు తండ్రితో సమానము. కారణం ఏంటంటే తండ్రిలాగా ఈయన కూడా సత్యవంతుడు. 24వ వచనం 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటినాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. వింటే విశ్వాసం వస్తుంది కదా. వినుట వలన విశ్వాసం, వింటే విశ్వాసం వస్తుంది. బిలీవ్ అంటే ఒకటి విశ్వసించాలి. విశ్వాసంలో అక్కడ విశ్వాసం ఉంది. ఏం విశ్వసించాలంట? ఇక్కడ మీరు వినాలి, బైబిల్ చూడాలి. 24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచినవాడు. ఎవరు దేవుని యొద్ద నుంచి వచ్చారు కదా? నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచినవాడు. నన్ను ఎవరో పంపించారు అన్నాడు. ఎవరి దగ్గర నుంచి వచ్చారు? తండ్రి దేవుని దగ్గర నుంచి కుమారుని దేవుడు వచ్చాడు. ఈ కుమారుని దగ్గర నుంచి ఏమొస్తుంది? ఇక్కడ ఉంది, నా మాట విని. ఇప్పుడు మీరేం చేయాలి? నేనేమో తండ్రి దగ్గర నుంచి వచ్చాను. తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు కుమారుడు, కుమారుడి దగ్గర నుంచి వచ్చినదేమో మాట. కుమారుని దగ్గర నుంచి వచ్చిందేమో మాట అని చూస్తూ ఉన్నాం. సో యేసుక్రీస్తు మాట. ఆయన ఏమన్నాడు? బైబిల్ చూస్తే కనుక 24 వచ్చింది, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోనికి దాటును.
ఎవరిని తండ్రి పంపించాడు? క్రీస్తుని పంపించాడు. క్రీస్తు ఏముంది? క్రీస్తు ఏమి ఇచ్చాడు? మాటలు ఇచ్చాడు. ఆ మాట వింటే ఏమన్నాడంటే నిత్య జీవం అన్నాడు. వాడు ఏం చేయబడతాడంటే తీర్పులోనికి రా అన్నాడు. తండ్రి ఎలాంటి సత్యవంతుడో కుమారుడు అంతే సత్యవంతుడు. కాబట్టి తండ్రి సమానంగా యేసు ప్రభు, తండ్రి దేవుడైతే కుమారుడు కూడా దేవుడే. ఆయన సత్యవంతుడు, ఈయన సత్యవంతుడే. ఆయన ఎందుకు విశ్వసించాలి? ఆయన పంపించిన కుమారుణ్ణి పంపించాలని తండ్రిని విశ్వసించాలి. కుమారుడు ఏం చెప్పాడో దాన్ని విశ్వసించాలి. కుమారుడు ఏం చెప్పాడంటే నిత్య జీవ సంబంధమైన మాటలను ఆయన చెప్పాడు.